శంకరన్న సహస్ర బృందంగా ఏర్పడి ఈ ప్రోగ్రాం చేసినందుకు అందరూ వేరు వేరే జిల్లాల నుంచి చాలా లాంగ్ నుంచి వచ్చిన మిత్రులు పేరు పేరున నమస్కారం చేసుకుంటూ ఇవాళ ఎవరో వచ్చి ఎవరో ఏమో చేస్తారని అనుకున్నాడు కళ. ఎందుకంటే మనం ఉద్యమ మిత్రుల సహచరులుగా ఇవాళ కామ్రేడ్ భరతి మా కుటుంబం చేస్తుంది, రాము కుటుంబం చేస్తుంది, అక్కడ పోతే రంగవెల్లి చూసుకుంటే ఆ కుటుంబంగానే చేసుకుంటుండ్రు. అక్కడ ములుగు ప్రాంతం ఈరన్నదో అంటే ఎవరో ఒక నలుగురు లక్ష్మణో ఎంకన్నో వాళ్ళు కలిసి ఆడ చేస్తుండ్రు. ఇంత పెద్ద స్తూపం ఈ హైవే రోడ్డు గట్టుకొని సుత ఏం ఫలితం ఉన్నది? కామ్రేడ్ ఆ రోజు గడ్డం రావన్న నాయకత్వంలో ఈ దుడిమెట్ల వీరసాయం గాని, కల్తీ రసాయం గాని, దుడిమెట్ల లింగన్న గాని వీళ్ళంతా గడ్డరాంగన్న నాయకత్వంలో ఆయన బయట లీడరు. అలా అంటర్గాంలో విజయక్క గాని, సీతక్క గాని, ఆ రోజు నా దేవన్న గాని, రాము గాని, ఆ రోజు మన వల్లపు కొమ్మాలు గాంచి వీళ్ళంతా ఎంతో అది త్యాగం చేసి ఈ స్తూపం నిర్మించబడ్డ స్తూపం ఇవాళ ఆ స్తూపానికి ఒక రూపం లేకుండా అయిపోయిందనే ఉద్దేశంతో భరతన్న వర్ధంతి సభ సందర్భంగానే ఇది ఒకటి గుర్తుకొచ్చింది. అది గుర్తుకు ఎవరికి వచ్చింది? మన ఉద్యమ మిత్రులకు ఎవరికి రాలే. కామ్రేడ్ సూర్యమన్న నాతోటి పోయిన సంవత్సరం 2 గంటలు చర్చ జరిపిండు. ఎందుకు జరిపిండు? మీ ఉద్యమ మిత్రులు ఉన్నారు, ఏం చేస్తున్నారు బాబు? కనీసానికి శంకరన్నను గుర్తించే అవగాహన లేదా మీకు? ఆయన ఆ సాహిత్యంలో ఎంతో మంది నాయకులు, సీతకు సత్యన్నో అటువంటి ఎంతో మంది నాయకులు ఎదిగిళ్ళు, అమరులైళ్ళు. మరి ఇలా పరిస్థితి ఏంది శంకరన్నది? మీరు చేస్తారా లేకపోతే విప్లవోద్యమంలో అన్ని విప్లవ పార్టీలకు ఐక్యత బలంగా నమ్మిన శంకరన్నను మేము చేయాలా? మీరు ఒకసారి ఆలోచించుకున్నాను. నన్ను చర్చ పెట్టిన సందర్భంలోనే నేను కామ్రేడ్ సత్యన్నతోటి, మాడ్రా వెంకన్నతోటి నేను సుతా ఓవర్గానే వాళ్లకు మాట్లాడేంత స్థాయి లేకుండా వాళ్ళని నిలదీసి కళ్ళబెట్టి అడిగే అంత ఆలోచనతోటి వాళ్ళని ఎదిరించి ఇవాళ ఈ స్థాయికి అందరినీ ఏకం చేసిండు. మాడ్రా వెంకన్న గాని, సత్యన్న గాని, తర్వాత జీవనన్నతో సలహా తీసుకున్నాం, తర్వాత మన భీమన్నతో సలహా తీసుకొని ఇది ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేసి ఇవాళ శంకరన్నకు రూపకల్పం వచ్చిందంటే ఇవాళ వచ్చినట్టు మనం గుర్తించుకోవాల్సింది. అంటే ఇలా ఎవరో చేస్తారని కాదు, అట్లా కొంతమంది అమరులు ఇలా యాదన్న ఉన్నాడు. యాదన్నకు ఎవరు ఏ పిల్లలు లేడు, ఎవరు గుర్తించవలసింది వచ్చింది. ఇవాళ మా చీఫ్ డ్రైవర్ ఎల్లన్న కనకన్న రాయనగూడెం పిల్లాడు, అదే దుమ్మెట్ల రసాయన నా పేరు ఓటో ఎన్కౌంటర్ లో మా స్టేట్ లెవెల్ గద్రగోళం లేపిండి మండలంలో వాళ్ళని పట్టుకొని చిత్రహింసలు చంపి పిల్లాడు రాయనగూడెం ముత్రేశాల పిల్లాడు దళసభ్యుడు. ఆ జీప్ డ్రైవర్ సాయంత్రం వస్తే తెల్లారిపోతామని మేము ఆపినాం. మేమన్నా మేము ఏకే రాయన్న అర్నక్క ఉన్నది ఆ దళంలో, రాయన్న కమాండరు. పాపం వాళ్ళని ఓటాయి ఊరు పక్క పట్టుకొని కాళ్ళు చేతులు ఇరిసి దుమ్మెట్ల వ్యవసాయాన్ని కెరికే, తర్వాత వాళ్ళందరి కెరికే. ఆ పిల్లగాన్ని సుఖ గుర్తించుకున్నట్టు లేడు. మరి ఎవరి కోసానికి ఆ త్యాగం వాళ్ళు చేసిండు. ఇలా అసలు శంకరన్ననే గుర్తించటం లేరు. మరి మామూలు దళసభ్యుని సుధ ఎవరు అందరూ త్యాగమే కదా. వాళ్ళు ఎవరి కోసానికి వచ్చిండు? ఈ శంకరన్న నేర్పిన నాయకులు నేర్చుకొని విజయక్కో, సత్యంలో ఇంకా బయటి నాయకత్వంలో మన చెప్పిన రమేష్ అన్నో, జీవనన్న అసొంటోళ్ళు నమ్మే కదా. ఇలా నా అసొంటో నాకు ఆ రాదు ఈ రాదు, అప్పుడు గొడ్లు గొర్రెలు అంటేనే మా గొల్లులకు ఇష్టం. అయినా సీతక్క తర్వాత విజయక్క ఈ ప్రాంతం తిరిగే క్రమంలో అంతకుముందంటే దేవన్న, రాము అట్లా నాకు తెలుసు. కానీ విజయక్క రామన్న తర్వాత పరిచయం చిన్నపిల్ల నుంచి వాళ్ళకి ఆకర్షిస్తున్నాయి. వాళ్ళు 4 గంటలకు వచ్చి మీటింగ్ పెట్టి ఇట్లా అని నేను విజయక్క తోటి, సీతక్క తోటి అంటరుగా ఉన్నాయి. నేను భూపాలపల్లి అన్ని ప్రాంతాల్లో అందరి మంది నాయకులతో తిరిగిన. అట్లా చిన్నెల్లపురం ఎన్కౌంటర్ లో సాయిరెడ్డిపల్లి పుల్సన్స్ వెంకన్న, అక్కడ పెద్దల్లపురం దగ్గర ఎన్కౌంటర్ రంగన్న, వీళ్ళందరూ ఎవరు గుర్తించాలండి? ఇలా నాయకులు లేరా? ఎదిగిన నాయకులు ఉన్నారు కదా, మరి ఎందుకు గుర్తుకొస్తలేరు అమరవీరులు అని నా బాధ. అందుకోసానికే నేను అప్పటే గుర్తాను. ఇప్పటికైనా ఎవరో చేస్తారు, ఏ ప్రజా సంఘాలు చేస్తా ఉన్నారు, ఆడ ప్రజా సంఘాలనే కానీ ఎందుకున్నాయో నాకు అర్థమైంది. అంటే నేను చిన్న వయసులో అన్న వయసు వస్తుంది కానీ ఎందుకున్నాయో తెలియదు. ఈ అమరవీరులు ఎందుకు గుర్తుకొస్తలేరో తెలియదు వాళ్ళకి అనేది నా ఒక ఆవేశం. అసొంటి వీరుల అందరినీ మన పాత ఉద్యమ మిత్రుల సహచరులుగా ఒక గ్రూప్ గా ఏర్పడడం. ఆ గ్రూప్ అయినా సీతక్క వాళ్ళని ఆ గ్రూప్ ఒకటి ఏర్పడి, సరే సీతక్కను పక్కన పెడదాం, ఇప్పుడున్న అధికార పార్టీలో మినిస్టర్ కావచ్చు. కానీ ఈ యొక్క గ్రూపు 35, 20 సంవత్సరాలు 40 సంవత్సరాల గ్యాప్ లో మన ఒక గ్రూప్ గా ఏర్పడ్డాం. అసలు నేను ప్రతి ఏరియాలో తిరిగినా నన్ను ఏర్పాటు చేసుకో లేకుండా పోయిను, నేను వాళ్ళని ఏర్పాటు చేయలేకపోయినాం. మేడారంలో ఫస్ట్ ఇది మునుగు దగ్గర చిన్నగట్టమ్మ కాడ పెట్టుకున్నాం సీతక్క అండవాళ్ళు. సరే ఏదైనా
సరే సీతక్క మనకు వేరే పోవచ్చు, కానీ ఈ గ్రూపు ఏర్పడడం అయితే అదొక కారణం. ఆ గ్రూపు వారంగానే ఇప్పుడు శంకరన్న స్ఫూర్తించుకునే కారణం. అయితే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు సుత ఈ ప్రజా సంఘాలలో పనిచేసే నాయకులు ఎవరైనా కావచ్చు, గుర్తించి కామ్రేడ్ దేవేంద్ర అక్క గుట్టన్న గొల్లబుదారంలో స్తూపం కావచ్చు, తర్వాత లక్ష్మీపేటలో పీడిఎస్ లో పనిచేసిన నాయకుని స్తూపం ఉన్నది. ఇవన్నిటికైనా మామూలు కలరేసిన జెండా ఎగిరేసవలసిన బాధ్యత మనం మీద ఉన్నది. అందుకోసానికి దయచేసి అందరూ మన తల్లిదండ్రులు చచ్చిపోతే సంవత్సరానికి ఒక కోడి పిల్ల తెచ్చి కోసుకొని 500 1000 వాళ్ళ పరిస్థితులు బట్టి ఖర్చు పెట్టుకుంటాం. అట్లా ఇలా రామన్నలో భరతన్నలో ఇంకొక 100 మందిని భోజనాలు ఏర్పాటు చేస్తే మరి అలా గుట్టన్న సుత పిల్లలు లేరు. ఇలా మరి గుట్టన్న ఏదో త్యాగం కాదు అది. గుట్టన్న ఒక గిరిజనుడు, ఆ రోజు డిగ్రీ చదివి విజయం చేసినోడు. భూపాలపల్లి అన్నట్టు భూపాలపల్లి కాంప్లెక్స్ వచ్చిళ్ళు తెలుసుకోవాలి, నేను చెప్పుడు కాదు. గుట్టన్న ఏం చేసిండు, అక్కడ సెల్పురు భూస్వాములు పిండిని నెగ్గరెట్టి 300 ఎకరాలు పెంచినాం మేము గుట్టన్న నాయకత్వంలో. ఇలా చెప్పుకుంటే గొప్పతనం కాదు. అదే ఉడిగల సమ్మక్కున్నది, అదే శంకర్నాథ్ గొల్లపల్లెలు మేము చేసిన త్యాగం ఉన్నది. మరి గుట్టన్న ఎవరు గుర్తు చేయాలి? అదే ఇటువంటి అమరులందరికీ గుర్తు చేయాలని ఎక్కువ టైం తలుచుకోవాలి. నేను అందరికి దయచేసి పేరు పేరున నా తల వంచి నమస్కారాలు చేస్తున్నా. అందుకోసానికి ఒకసారి మనం పెద్దలు జీవనన్న కానీ, సత్యన్న కానీ, బియ్యన్న కానీ, భాస్కర్ అన్న కానీ, తండ సాదన్న కానీ, జగ్గన్న కానీ ఇటువంటి మన పెద్ద సీనియర్ నాయకులు ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఏ రకంగా చేస్తారో నాకు తెలియదు, కానీ వాళ్ళు ఒకసారి సమావేశం అయ్యి అనుకున్నట్టు ఒక కమిటీగా ఏర్పడి ఈ అమరవీరుల స్తూపాలు మాత్రం కళ్ళరేసి జెండలు ఎగిరేయాలనే ఉద్దేశం. ఒకటి, ఇంత ప్రోగ్రాం అవసరం లేదు. వాళ్ళ ఖర్చులు, వాళ్ళ తిండి వాళ్ళ ఖర్చులే, మన ఎవరి వాళ్ళే. కానీ కల్లర్ మాత్రం మనిషికి 100-5 వేసుకొని కల్లర్ వేసి మన సెక్టర్ మన ఛార్జీలు పెట్టి జెండా ఎగిరేయాలనే నా ఒక భిన్నమైన ఆలోచన. అందరికీ వందనాలు, నమస్కారం.